ఆందోళనకారులను ఆపేందుకైతే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. వినూత్న పద్ధతుల్లో తమ నిరసనని ఇక్కడ ఆందోళనకారులు తెలియపరుస్తున్నారు. సో అంతకంతకు ఉద్రిక్తంగా పార్లమెంటు పరిసరాల్లో అయితే పరిస్థితులు మారుతున్నాయి. నారా కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు దిశగా ముఖ్యంగా ఈ చలో పార్లమెంట్ ఆందోళన కొనసాగుతుంది. వేలాది సంఖ్యలో ముఖ్యంగా పోలీసులు బ్యారికేడ్లను దాటుకుంటూ పార్లమెంట్ వైపుకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రఫీ మార్గ్ నుంచి వీరంతా కూడా జంతర్ మంతర్ వద్ద తమ నిరసన ప్రారంభించి సో ఆ దిశగా అశోక్ రోడ్ అలాగే రఫీ మార్గ్ మీదుగా పార్లమెంట్ వద్దకి పరిసర ప్రాంతాలకి చేరుకున్నారు. వేలాది సంఖ్యలో సీజేపీకి సంబంధించిన ఆందోళనకారులంతా కూడా పార్లమెంట్ వైపుకు చేరుకున్నారు. సో కూతవేటు దూరంలో పార్లమెంట్ సో వారి ర్యాలీ ముఖ్యంగా సీజేపీ చేపట్టిన చలో పార్లమెంట్ అయితే పార్లమెంట్ వద్దకి ఎట్టకేలకు చేరుకుంది. విద్యాశాఖ మంత్రి విద్యా వ్యవస్థలో లోపాలు అలాగే నీట్ పేపర్ లీక్ వీటన్నిటికీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ ఏదైతే ఆందోళనకి పిలిపించారో సోనం వాంగ్చుక్ 20 రోజుల నిరాహార దీక్ష, ఆ తర్వాత ఆ దీక్షను భగ్నం చేయడం, అభిజిత్ దీప్కే ఆ దీక్షను కొనసాగిస్తుండడం, పార్లమెంటుకు మార్చికి పిలుపివ్వడం. సో వీటన్నిటి నేపథ్యంలో విద్యార్థుల ఈ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన చలో పార్లమెంట్ ప్రస్తుతం పార్లమెంట్ని తాకింది. పూర్తిగా ఇక్కడ వేలాది సంఖ్యలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఆందోళనకారులంతా కూడా పార్లమెంట్ వద్దకి చేరుకున్నారు. విజయ్ చౌక్ మీదుగా ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సో భారీ సంఖ్యలో అయితే కేంద్ర బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అలాగే ఢిల్లీ పోలీసులు వీరందరినీ కూడా ఎక్కడికక్కడ మోహరించారు. ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మెట్రో స్టేషన్లను మూసివేశారు. అలాగే రిస్ట్రిక్షన్స్ని కూడా అమలు చేస్తున్నప్పటికీ తమ ఆందోళనలు ఏమాత్రం విరమించకుండా విద్యార్థులంతా కూడా ముఖ్యంగా ఇది నూతన పార్లమెంటు భవనం. సో ఈ ఎంట్రన్స్ దాటింత ఈ ముఖ్యంగా 3-4 ఎంట్రన్స్ ఉన్నాయి నూతన పార్లమెంట్ భవనానికి. సో విజయ్ చౌక్ మీదుగా ఇండియా గేట్, విజయ్ చౌక్ మీదుగా వీరంతా కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎక్కడికక్కడ బస్సులతో విద్యార్థుల్ని ఈ ఆందోళనకారులని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో పార్లమెంట్ ముందట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఇక్కడ కేవలం విద్యార్థులే కాదు, వాళ్ళకి మద్దతుగా వచ్చిన అనేక మంది ఇక్కడ తమ నిరసన కొనసాగిస్తున్నారు. చూడొచ్చు రోడ్లపై పడుకుని ముఖ్యంగా సోనం వాంగ్చుక్ మద్దతుదారులు కానీ అభిషేక్ దీప్కేకి సంబంధించిన మద్దతుదారులు వీరంతా కూడా ప్రస్తుతం వీరందరినీ కూడా ఈ ప్రాంగణాన్ని కాలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పరిస్థితి దాటిపోయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే వేలాది సంఖ్యలో విద్యార్థులు వీరంతా కూడా ఈ పార్లమెంట్ పరిసర ప్రాంగణానికి చేరుకున్నారు.